ఇది ఒక వీసా పేపర్. హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. చాలామంది అడుగుతున్నారు వీసా కావాలని చెప్పేసి. సో నా చేతిలో ఉండేది వీసా పేపర్ అనమాట. ఇలా ఉంటుంది వీసా పేపర్ అనేది. సో ఇది తీసి దాదాపు 2 నెలలు అయిపోతుంది. కానీ ఆ వీసా పేపర్ అనేది నా చేతికి వచ్చేసింది మళ్ళీ రిటర్ను. ఏం జరిగిందంటే, ఇప్పుడు వీసా కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. దీన్ని వీసా పేపర్ మాదిరినే చూస్తారు అందరూ, కానీ నేను దీన్ని ఒక మనిషి లైఫ్ లెక్క చూస్తా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారో, మనం చెప్పేది వేరే ఉంటుంది. అంటే వీసా కోసము, లేదంటే కోవిడ్ వాళ్ళు వీసా కావాలన్నారని చెప్పేసి, లేదు మీరు వీసా కావాలంటున్నారు, మాకు ఒక వీసా ఉంటే చూడండి, ఏదైనా మంచి పని చేసుకుంటాం మేము వచ్చి అని చెప్పేసి మీరు అడుగుతున్నారనే ఉద్దేశంతో మేమేం చేస్తాము, సరే మంచి ఇల్లు, మాకు తెలియదు ఆ ఇల్లు గురించి, కానీ తెలిసినట్టు చెప్తాం ప్రతిదీ. ఆ ఇల్లు మంచిది, వర్క్ చాలా తక్కువ ఉంటుంది, కార్లు ఇన్నే ఉంటాయి, మీరు వచ్చి మంచిగా పని చేసుకోవచ్చు అని ఇట్లా కొన్ని విషయాలు అయితే చెప్తాం. వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది మీకు తెలుసుద్ది. ఆ ఇంట్లో ఎలా చూసుకుంటున్నారు ఏంటనేసి మీకు తెలుసుద్ది. ఎవరికి బయట వీసా తీసే వాళ్ళకి ఎవరికీ తెలియదు సిచ్యువేషన్. ఆ ఇంట్లో ఉండేది మీకు మాత్రమే తెలుసుద్ది. సో చాలామంది ఏం చేస్తున్నారు, డబ్బుల కోసం ఆశపడి, అంటే ఇప్పుడు ఒక వీసా తీస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు వాళ్ళు, ఒక 20,000 30,000 వస్తుంది మనకి అనే ఉద్దేశంతో ఒక కోవిటి వాళ్ళు ఏదైనా డ్రైవర్ వీసా కావాలని చెప్పేసి అడిగితే వెంటనే మా దగ్గర వీసా ఉందని చెప్పేసి వీసా పేపర్ ఇచ్చేసి మీ లైఫ్ని ఇక్కడ స్పాయిల్ చేస్తారనమాట. సో ఎవరిని నమ్మొద్దండి. నమ్మి ఒక్కసారి వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడేది మీరే. మీ లైఫే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడేది. ఎవరైనా ఇస్తారు వీసా అనేది. ఒక 10,000 20,000 కడితే ఏదో ఒక వీసా దొరుకుతుంది, కానీ ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది ఒక కాంట్రాక్ట్ లెక్క అనమాట. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా 2 years చేయాలి, ఇంటికి వెళ్ళేదానికి లేదు అనేసి అయితే వీసా ఇస్తారు. సో వచ్చిన తర్వాత ఇబ్బందిగా ఉంది, మేము వెళ్ళాలి అది ఇది అంటే వీసా తీసిన వాళ్ళకి ఇబ్బంది, అండ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది. సో నా లైఫ్లో ఇది నా ఫ్రెండ్ తీసాడనమాట వీసా, డ్రైవర్ వీసా. సో వాడు ఒకటే మాట చెప్పాడు, అరే మా సార్ చాలా మంచోడు, మా ఇంట్లోకే 2 డ్రైవర్లు కావాలనే ఉద్దేశంకి వేరే అతనికి అయితే ఇచ్చారనమాట. సో నేను చెప్పా, నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇట్లాగా. సో ఒక అతన్ని మాత్రం నేను చూశానమాట. సో ప్రూఫ్తో కూడా పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. నాకు 4 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను, నాకు ఒక వీసా ఉంటే చూడండి, వచ్చి ఖచ్చితంగా ఎంత కష్టమైనా పని చేసుకుంటానని చెప్పేసేసరికి, సరే కష్టమైన పని ఎందుకులే, మా ఫ్రెండ్ బాబా వచ్చేసి నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళినా కూడా నాకు కూడా డబ్బులు ఇస్తాడనమాట. అంత మంచోడు, చాలా మంచోడు. నేను ఎవరిని నమ్మను, అంత ఈజీగా నమ్మి నేను వీసాలు తీయడానికి ఎప్పుడు ముందుకు రాలా. కానీ ఈసారి మాత్రం ఇతను ఏదో కొంచెం ఇబ్బందులో ఉన్నాడనేసరికి, సరే ఓకే పోనీలే పని చేసుకుంటాడు వచ్చి అనే ఉద్దేశంతో వీసా అయితే మా ఫ్రెండ్కి చెప్పా, ఇలా ఉంటుందిరా, డబ్బులు అయితే నీకు ₹1 ఇప్పింది నేను, ఎందుకంటే మనం ఫ్రీగా ఇచ్చేద్దాం వీసాని, వాళ్ళు వచ్చి పని చేసుకొని సంతోషంగా ఉండి ఏదన్నా తర్వాత నీకు ఇచ్చితే తీసుకో, తర్వాత వచ్చిన తర్వాత బాగుంది ఇల్లు, నేను ఏదన్నా ఇద్దాను బ్రో, నాకు మంచి ఇల్లు తీసినందుకు 5,000 10,000 20,000 వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని చెప్పేసి నేను వీసా ఫ్రీగా ఇచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాబా వీసా ఇచ్చే ముందు చెప్పాడు, మంచోడైతే తీయి, బాగా చూసుకుందాం, ఎలాంటి ప్రాబ్లం రాదు. సో నాది పూచి 120 దినార్ల జీతము, రూము ఫుడ్ ఫ్రీ, ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏదన్నా సబ్బులు షాంపులు వాళ్ళకి కావాల్సినవి వగేరా నేనే తీసిస్తాను. సో ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుందాం. సో వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండేటట్టు చూసుకుందాం. అతను నువ్వు ఉంటున్నావు కదా ఇప్పుడు, నీకు తెలుసు కదా నేను ఎట్లా చూసుకుంటాను ఏంటనేసి. సో అదే చెప్పు వాళ్ళకి, మంచి అతన్ని దియ్యి, అతను వచ్చి నాకు ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఏదన్నా కొంచెం ఇంట్లో అట్లా ఇట్లా ఇది చేశాడంటే ఆ తర్వాత నాకు బాగుండదు, మంచి అతను ఇది అనేసరికి, సరే ఇతనేదో ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, సో మంచిగా పని చేసుకుంటాడనే ఉద్దేశంతో ఈ వీసా అయితే తీసాం. తీసిన తర్వాత చెప్పాము అతనికి క్లారిటీగా, ఇలా ఉంటుంది లైఫ్, ఇన్ని కార్లు ఉన్నాయి, ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, మంచిగా చూసుకుంటాడు నిన్ను కూడా, నా ఫ్రెండే, బాగుంటుంది, మీ సిచ్యువేషన్ అంతా బాగా చూసుకుంటారని చెప్పేసరికి సరే ఓకే అన్నారు. తర్వాత వీసా తీసుకునేదానికి కాపీలు పంపించారనమాట. కాపీలు పంపించిన తర్వాత వీసా వచ్చేసింది అని ఫోన్ చేస్తామంటే ఫోన్ ఎత్తట్లే. ఎంత దారుణంగా ఉంటుంది. మా కోవిటి వాళ్ళకి ఎంత నమ్మకంగా చెప్పాము, వచ్చి పని చేసుకుంటారు, 120 దినాల జీతం అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి అంత ఇవ్వట్లే, 100 ఇస్తున్నారు. 120 దినాల జీతానికి మాట్లాడి మంచిగా పని చేసుకుంటాడు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నీకు ఏదైనా ఇబ్బంది తెస్తే నేను మాట్లాడుకుంటాను, నా సైడ్ నుంచి నేను చెప్తాను అతనికి ఎలాంటి ప్రాబ్లం తేడు అని చెప్పేసి నేను మా బాబాకి చెప్పుకుంటే, ఇట్లా ఫోన్ ఎత్తకపోవడం వల్ల నాకు బ్యాడ్ నేమ్. ఇప్పుడు వాళ్ళు కోవిడ్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అరే అంత నమ్మకంగా చెప్పారు కదా వచ్చి పని చేసుకుంటాడు అది ఇది అని చెప్పేసి, ఇప్పుడే మీ ఫోన్ ఎత్తట్లేదు, ఆ తర్వాత వచ్చాక మీ ఫోన్ ఎత్తి మీరు చెప్పిన మాట ఎందుకు వింటాడని నమ్మకం ఏంటి,
నాకొద్దు, ఈ వీసాని నాకు రిటర్న్ తెప్పించేసేయి, పంపించొద్దు ఇంటికి, నా వీసా నాకు ఇచ్చేసేయి అని చెప్పన్నారు. అందుకని చెప్పేసి ఈ వీసా మళ్ళీ తీసుకొని వచ్చేసాం. కోవిడ్ వాళ్ళకి ఇంకా ఇవ్వలే, నా దగ్గర పెట్టుకొని ఉన్నా, దీని గురించి ఒక వీడియో చేయాలని చెప్పేసి. ఇట్లా కొంతమంది చేస్తే, అంటే వీసా వచ్చిన తర్వాత మేము రాలేము, మా దగ్గర ఖర్చులకు డబ్బులు ఉండకపోవడం, మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, నేను అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇట్లా ఆలోచించి కొంతమంది రాకపోతే, ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, వీసా తీసిన వాళ్ళు ఎంటంటే అంటే అన్నీ బాగుంటాయి, నీకు అన్నీ సూపర్గా ఉంటుంది, ఇల్లు చాలా మంచిది అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఏం లేకుండా మొత్తం దరిద్రమైన ఇల్లు, దారుణంగా చూసుకునే వాళ్ళ పరిస్థితిలోకి వచ్చేసి గుడ్డిగా నమ్మేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఇదే గొర్రె కషాయం అని నమ్ముతుంది అంటారు కదా, అట్లా నమ్ముతారు అనమాట. ఎవరైతే ఏటేస్తారో వాళ్ళని బాగా నమ్ముతారు. పోనీలే ఫ్రీగా ఇద్దాం వీసా, మనకు డబ్బులు వద్దు, వాళ్ళు వచ్చి బాగుపడి మంచిగా పని చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు అని మాలాగా అంటే ఆలోచించే వాళ్ళని మాత్రం నమ్మరు అసలు. అన్న మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నా, మీరు కన్ఫామ్గా వస్తానని చెప్తేనే నేను ఇట్లా వీసా ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత నాకు మాట వచ్చేస్తుంది కోవిడ్ వాళ్ళ దగ్గర, మీకు వీసా ఫ్రీ, ఆ తర్వాత మీరు మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ ఇంటి దగ్గర చేయించుకోండి, మీకు ఎంత డబ్బులు అవుద్దో అంత ఖర్చు పెట్టుకొని చేయించుకోండి, ఆ తర్వాత వచ్చేదానికి టికెట్ కూడా ఇక్కడ నుంచి నేనే పంపిస్తాను, అండ్ అగ్రిమెంట్ పేపర్ కూడా నేను ఇక్కడ నుంచి పంపిస్తాను, కోవిడ్ వాళ్ళు డబ్బులు ఇస్తారన్న, టికెట్, అగ్రిమెంట్ పేపర్, వీసా 3 ఫ్రీగా నేను ఇస్తాను ఇక్కడ నుంచి, మీరు ఇంటి దగ్గర నుంచి మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ మాత్రమే పెట్టుకొని ఇక్కడికి వచ్చేయండి అని చెప్పా. వచ్చిన తర్వాత జీతం ఇట్లా ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఎవరు నమ్మలే, ఎవరు వినరు అనమాట. ఇట్లా ఇంత క్లారిటీగా చెప్తే ఎవరు వినరు. 2 కార్లు ఉంటాయని చెప్పిన కాడ 4 కార్లు ఉండి, 120 జీతం ఇస్తామని కాడ 100 దినార్లే జీతం ఇచ్చి, టికెట్టు, అగ్రిమెంట్ పేపరు ఇలాంటి ఏమి ఉండవు, అంతా మీరే పెట్టుకోరావాలి ఖర్చు అంతా, సో ఇక్కడికి మేము వీసాకు కూడా మీరు 20,000 30,000 డబ్బులు కట్టాలి అనే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా సరే మీరు పని చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీకు ఒక వీసా కావాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడు, అది ఇంక ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము. వీసా తీసేవాళ్ళు చెప్పేది మాత్రం డబ్బుల కోసం ఆశపడో, లేదంటే ఇంక సరే వచ్చేదో పని చేసుకుంటాడులే, మనోడే కదా, కష్టపడి చేసుకోగలుగుతాడులే అనే ఉద్దేశంతో చెప్తారు. కానీ మీరు దాన్ని నమ్మేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత, అరే మీరు చెప్పింది ఇది కదా, మీరు చెప్పింది అది కదా, ఈ పని ఎందుకు చేపిస్తున్నారు, ఆ పని ఎందుకు చేపిస్తున్నారు అంటే చేపిస్తారబ్బా. వచ్చిన తర్వాత ఏ పనైనా చేపిస్తారు. నీ దగ్గర 120 దినాల జీతం అంటే ఊరికే ఇవ్వట్లా, 100 దినాల జీతం అంటే నీకు ఊరికే ఇవ్వట్లా, కూర్చోబెట్టి ఇచ్చేదానికా నేను పిలిపించుకునేది ఇక్కడికి. పని చేస్తే ఇస్తారు, అది ఏ పనైనా చేయించుకుంటారు వాళ్ళు. పిలిపించుకునేది ఒక వీసా పైన, అంటే ఇప్పుడు డ్రైవింగ్ వీసా పైన తెప్పించుకుంటారు, కానీ నీకు డ్రైవింగ్ ఇవ్వకుండా దివానీ పని చేయించుకుంటారు, డ్రైవింగ్ ఇవ్వకుండా ఇంక వేరేది ఏదైనా గార్డెన్ పని చేయించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేను డ్రైవింగ్ చేయడానికి వచ్చినా డ్రైవింగే చేస్తా, నేను ఇల్లు ఎందుకు తుడుస్తా, నేను మెట్లు ఎందుకు తుడుస్తా, కార్లు ఎందుకు కడుగుతా, నేను గార్డెన్ పని ఎందుకు చేస్తాను, హౌస్ బాయ్కి ఎందుకు పని చేస్తాను, దివానీలో పని ఎందుకు చేస్తాను, ఇట్లాంటివన్నీ ఇక్కడ చల్లవు. మనం ఏం మాట్లాడడానికి ఉండదు. వచ్చామా, వాళ్ళు ఏ పని చెప్పినా చేసినామా, పోతా ఉన్నామా. 1-2 నెలలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, లేదంటే మీరు ఉంటారా ఉండలేరా, ఏమైనా తిరుక్కుంటాడేమో మన మీదికి అనే ఉద్దేశంతో, వీడన్నిటికీ అనుగుణంగా చేసుకోగలుగుతాడా లేదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇది చేస్తారు. అంటే కొంచెం ఇబ్బంది పెడతారు. ఉన్నాడా ఓకే, ఆ తర్వాత అలవాటైపోద్ది, మీకే అలవాటైపోతుంది. వచ్చిన తర్వాత మీకు బాగా అలవాటైపోతుంది. అలవాటు చేసుకోవాలి మనం. ఈ పని చెప్తే ఆ పని కాదు, ఇంకొక పని కూడా మనం దానికి కనుక్కొని చేసేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు చెప్పినా చెప్పకపోయినా వాడి పని వాడు చేసుకుంటున్నాడు రా, వాడిని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఏం పని చెప్పినా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వాడిని ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత నిన్ను బాగా చూసుకుంటారు. ఆ ఫీలింగ్ని మీరు తెప్పియాలి. ఒక్కసారి 2 మాటలు వాళ్ళు ఏదైనా ఇది పెట్టినప్పుడు, లేదు నన్ను ఈ పని తోడుకొచ్చినావు కదా, వేరే పని చేపిస్తున్నావు ఏంటని చెప్పేసి ఒక్కసారి కూడా మీరు తిరుక్కున్నారు అనుకో, మీకు ఉంటుంది నా సామిరంగా మామూలుగా ఉండదు. ఆ తర్వాత టార్చర్ అనేది తెలీదు. అరే వీళ్ళేంద్రా ఇంత టార్చర్ పెడతారు అనేది మీకు అనిపించదు, కానీ టార్చర్ పెడతా ఉంటారు. టార్చర్ అంటే టార్చర్ కాదు, కానీ మనకే తెలియదు, అంతగా ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత ఇదిగా ఉంటుంది వర్క్ ప్రెషర్. ఒక్కసారి వాళ్ళ మీదకి తిరుక్కొని, లేదంటే ఏదన్నా మిస్టేక్స్ చేసినావు అనుకో, ఇది టార్చరు అని తెలియకుండానే పెడతారు నీకు. ఎవరైనా వీసా అడిగినారా, వీసా వచ్చిందా, ఏం పని చేయడానికి వస్తున్నాం, పని చేసుకున్నామా, వాళ్ళు ఏ పని అన్నా చెప్పని దానికి రెడీగా ఉన్నామా, చేసినామా, 1 year 2 years నీకు ఇబ్బందిగా ఉందా వెళ్ళిపోయినావా, లేదు ఇబ్బందిగా లేదా 2 years తర్వాత ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా మళ్ళీ వచ్చినావా. అంతేగాని
మనకి ఆ పని చేపిస్తున్నారు ఈ పని చేపిస్తున్నారు అని మాత్రం వాళ్ళ దగ్గర తిరుక్కోకండి. చాలామంది అడుగుతున్నారు వీసాలు కావాలి వీసా కావాలని చెప్పేసి. వీసా తీయడానికి మనకేం పెద్ద ఇది కాదు. వీసా తీస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి. 1 కస్టమర్ అన్న మోసపోతాడు, 2 వీసా తీసినోడన్న మోసపోతాడు. వీసా ఉంది 1,000 వేయండి 30,000 వేయండి అని చెప్పేసి ఎంతమందిని మోసం చేస్తున్నారు. మేము వీసా తీస్తాం మీకు అని చెప్పేసి. వద్దు, మీరు ఎవరిని నమ్మగాకండి దయచేసి. మీరు మాట్లాడాలన్నా కూడా కోవిడ్ వాడి దగ్గర వచ్చి నేను నాకు తెలిసినోడు నా సొంతం వాడు అయితే నేను మాట్లాడగలుగుతా అన్న స్కూల్ దగ్గర అక్కడ ఇక్కడ నిలబడుకున్నప్పుడు కొంతమంది కోవిడ్ వాళ్ళు వచ్చి నాకు ఒక డ్రైవర్ కావాలి అది ఇది అని అడుగుతారు. అప్పుడు ఏమనుకుంటాము, సరే వీసా తీస్తే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తుంది కదా అని చెప్పి ఉద్దేశంతో తీస్తాం. ఆ తర్వాత మాట్లాడేదానికి నేను వచ్చి వాడిని అట్ట ఇబ్బంది పెట్టగాకు, ఇబ్బంది పడుతున్నాడు వాడు, నాకు రోజు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు అంట అని చెప్పి నేను మాట్లాడడానికి నువ్వెవడరా, నువ్వు ఆ రోజు వీసా తీసేదానికి మాట్లాడినావు, అయిపోయి అంతే, వీసా తీసేసినావు, కలాస్ పక్కెళ్ళి ఆడుకో అంటాడు. అదే మన రిలేటివ్స్లో, మన కోవిడ్ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరన్నా అయితే, మన రిలేటివ్స్ ఎవరన్నా వచ్చిన మనిషి అయితే ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినప్పుడు మనం మాట్లాడతాం ధైర్యంగా వెళ్ళేసి, బాబా ఇబ్బంది పెట్టగాకు, నాకు తెలిసినోడే, నన్ను నమ్ముకొని వచ్చినాడు, ఇట్లా ఇబ్బంది పడితే నేను నాకు పాపం అది హరాం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంతేగాని నీకు తెలియనోడు ఎవడో వీసా ఇస్తానంటే నమ్మేసి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి రకరకాల తలకాయ నొప్పులు తెచ్చుకోగాకండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రండి. వీసా నన్ను చాలామంది అడుగుతున్నారు, వీసాలు దిగిపోవడానికి కారణం ఇదే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడినట్టు ఫీల్ అవుతా. చాలామంది తెలిసి తెలియక ఇంత క్లారిటీగా చెప్పినా కూడా వినకుండా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ తరపున అది తెలిసిన వాళ్ళు దూరంగా వేరే తీసారులే వీసా, ఇట్లా ఇబ్బంది పడి ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి చెప్తున్నా, జాగ్రత్తగా మీరు పని చేసుకోగలుగుతాను అనిపిస్తేనే రండి, బయట దేశాలు బాగుంటాయి, లేకపోతే రాగాకండి. ఇక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ గుర్తొస్తుంది అలా ఇలా అని చెప్పేసి మనకి ఈ ఎట్టి సిచ్యువేషన్లో మిమ్మల్ని పంపించరు. ఇంటి దగ్గర ఇంకేదన్నా ఎమర్జెన్సీ ఎవరన్నా చనిపోయా లేదంటే అట్లా ఇట్లా అయితే తప్ప సామాన్యంగా పంపించరు. 2 ఏళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. దయచేసి వాళ్ళని వీళ్ళని నమ్మి కాకుండా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రండి. చాలామంది నన్ను వీసాలు అడుగుతున్నారు, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నమ్మి వీసా తీసినందుకు నేను ఇట్లా మా కోవిడ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నా. కోవిడ్ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మీకు ఫస్ట్ వీసా తీసిన అతనే గుర్తొస్తారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు వీసా తీసిన వాళ్ళే గుర్తొస్తారు. మీరు వీసా తీసిన వాళ్ళనే తిట్టుకుంటారు ఫస్ట్, ఇలాంటి వీసా తీసినాడు వేసినా కొడుకు అని చెప్పేసి. అది వేసినా కొడుకు అని చెప్పి తిట్టుకుంటే సరే, వేరే దగ్గర తిట్టుకుంటారు. అసలు నేను చాలామందిని చూసా, చాలామంది దగ్గర విన్నా, చాలామందితో నేను మాట్లాడినా. ఈ వీసా పేపర్ని ఇంకా కోవిడ్ వాడిని క్యాన్సిల్ చేయించేయమని చెప్పా, క్యాన్సిల్ చేసేసాడు కూడా. సో ఇది మనకి ఇంకా పనికిరాదు, చించేస్తున్నా. నేనైతే వీసాలు తీయడానికి ముందుకు రావట్లే ఇంకా. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటేనే ఎవరైనా గల్ఫ్ దేశాలకు వస్తాడు, ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎవడు రాడు. కానీ మీరు వచ్చి పని చేసుకుంటే సరే, వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడ్డారు అనుకో, ఆ పాపం నాకే ఉంటుంది. అంటే పాపాలు నేను చేయాలనుకోవట్లే. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. సో వీడియోలో ఉందా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.